శ్రోతలకు నమస్కారం. ఇప్పుడు నేను చందమామ నుంచి శ్రీ మాచిరాజు కామేశ్వరరావు గారి రచన 'నగరంలో ఉద్యోగం' అనే ఒక చక్కని కథను చదివి వినిపించబోతున్నాను. మీకు కనుక నేను చదివి వినిపించే కథలు నచ్చినట్లయితే ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. బెల్ బటన్ ప్రెస్ చేసినట్లయితే నేను కొత్త వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీ సూచనలు, అభిప్రాయం తప్పకుండా తెలియచేయండి. మీరిచ్చే ప్రోత్సాహం మరిన్ని మంచి కథలు చదవటానికి నాకు ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇంకా కథలోకి వెళ్దాం. చలపతి, శేషాద్రి చదువులు పూర్తి చేసి నగరంలో ఉద్యోగం చేయాలన్న మోజులో ఉన్నారు. నగరపాలక సంస్థలో ఖాళీలు ఉన్నట్లు తెలిసి ఇద్దరు దరఖాస్తులు పంపుకున్నారు. ఫలానా రోజున ఉద్యోగుల ఎన్నిక జరుగుతుందని ఇద్దరికీ కబురు అందింది. చలపతి తండ్రికి ఒక స్నేహితుడున్నాడు. ఆ స్నేహితుడికి కావలసిన మనిషి మురహరి అనే ఆయన నగరంలో ఉంటున్నాడు. అందుచేత తండ్రి చలపతితో సత్రంలో దిగవద్దని, మురహరి ఇంటికి వెళ్ళమని చెప్పి తన స్నేహితుడి చేత మురహరికి ఒక లేఖ రాయించి చలపతికి ఇచ్చాడు. చలపతి మురహరి ఇంటికి వెళ్ళటానికి నిశ్చయించుకున్నాడు. కానీ శేషాద్రి ముక్కు ముఖము తెలియని వారింట దిగటం ఏమాత్రం ఇష్టం లేక సత్రంలో దిగుతానన్నాడు. వాళ్ల ప్రయాణం అనుకున్నంత చురుకుగా జరగక ఉద్యోగస్తుల ఎన్నికకు ముందు రోజు సాయంత్రం నగరం చేరవలసిన వాళ్ళు మర్నాడు చివరి జాములో అక్కడికి చేరారు. తెల్లవారితే ఉద్యోగుల ఎన్నిక. శేషాద్రి సత్రం వెతుక్కుంటూ వెళ్ళిపోయాడు. కాగితం మీద రాసి ఉన్న చిరునామాను బట్టి తాను బస చేయవలసిన ఇల్లు సులభంగానే తెలుసుకుని చలపతి అక్కడికి చేరాడు. అయితే అతను తలుపు తట్టకముందే ఒక 40 ఏళ్ల మనిషి తలుపు తెరుచుకుని ప్రయాణం చేయబోతున్న వాడిలాగా పెట్టె ఒకటి చేత పట్టుకుని బయటికి వచ్చాడు. మురహరి గారిల్లు ఇదేనా అండి అని చలపతి ఆ మనిషిని అడిగాడు. అవును, ఇదే, నేనే మురహరిని, మీరెవరు అని ఆ మనిషి చలపతిని అనుమానంగా చూస్తూ అడిగాడు. చలపతి తన విషయం ఆ మనిషికి చెప్పి, తెల్లవారితే పరీక్ష, అలసిపోయి ఉన్నాను, కాసేపు విశ్రాంతి తీసుకుందామని వచ్చాను అన్నాడు. ఆయన ఎంతో నొచ్చుకుని, మా అన్నగారికి ఒంట్లో ఏమీ బాగాలేదని కబురు అంది, కంగారుగా బయలుదేరుతున్నాను, ఇల్లు మీదే అనుకోండి, రేపు సాయంత్రానికి వచ్చేస్తాను అని వెళ్ళిపోయాడు. లంకంత ఇల్లు. చలపతి ఒకసారి ఇల్లంతా చుట్టి మధ్యగదిలో మంచం వాల్చుకుని పడుకున్నాడు. అతనికి కునుకు పట్టినట్టన్నా అనిపించకుండానే తలుపు ఎవరో దడదడ బాదారు. చలపతి ఉలిక్కిపడి లేచి తలుపు తీశాడు. బయట బాగా తెల్లవారిపోయింది. ఇంటి బయట 10 మంది మనుషులు కర్రలు పట్టుకుని నిలబడి ఉన్నారు. తలుపు తెరిచిన మరుక్షణం వాళ్ళు చలపతి మీదికి ఉరికి పెడరెక్కలు విరిచి పట్టుకున్నారు. వారి వెంట ఉన్న ఒక ముసలాయన, నేను రాననుకుని దొంగ వెధవ చుట్టల్లా ఇంట్లో తిష్టవేశాడు, ఎందుకైనా మంచిది డబ్బు నగలు చూసుకుంటాను అని లోపలికి వెళ్ళి పెట్టి తెరిచి చూసుకుని గుండెలు బాదుకుంటూ, నగలు లేవు, డబ్బు లేదు, ఈ దొంగ వెధవ ఎవరికో ఇచ్చి పంపించేసి ఉంటాడు అంటూ చలపతి పీక పట్టుకున్నాడు. నేను దొంగను కాను, నాకేమీ తెలీదు, ఇంతకుముందే ఇక్కడికి వచ్చాను అని చలపతి జరిగినదంతా చెప్పాడు. అంతా అబద్ధం, నీ తోడు దొంగ ఎక్కడ ఉంటాడో చెప్పు అంటూ చలపతి వీపు మీద 4 దెబ్బలు వేశాడు ముసలాయన. చలపతి అవమానంతో కుంగిపోయాడు. ఉద్యోగ పరీక్ష సమయం అయిపోతున్నదని ఒక పక్క ఆందోళన, కొత్త ఊరు, కొత్త మనుషులును. ఈ ఊళ్ళో తనను ఎవరు గుర్తించుతారు? తనకు ఇల్లు అప్పచెప్పినవాడు దొంగన్నమాట. నగరంలో దొంగలు అంత ఘరానాగా ఉంటారన్నమాట. అతను అందరికీ దండాలు పెట్టి, ఆ మనిషి దొంగ అని నాకు తెలీదు, నేను ఇక్కడికి ఉద్యోగం కోసం వచ్చాను, మా నాన్నగారి మిత్రుడు ఈ చిరునామా కాగితం ఇచ్చాడు, ఇంతకు ఇది మురహరి గారి ఇల్లు కాదా అంటూ తన వద్ద ఉన్న లేఖ వారికి చూపాడు. మురహరి ఆ ఇల్లు ఖాళీ చేసి 6 నెలలయ్యిందట. వీడిని గదిలో బంధించి ఆ మురహరిని పిలుచుకురండి అని ఎవరో సలహా ఇచ్చారు. చలపతిని గదిలోకి తోసి గొళ్ళెం పెట్టి మురహరిని పిలుచుకుని వచ్చారు. అప్పటికి మధ్యాహ్నం అయ్యింది. అప్పటికి చలపతి ప్రయాణపు బడలికతోనూ, నిద్ర చాలక పరీక్ష మించిపోతున్న ఆందోళనతోనూ సగం చచ్చి ఉన్నాడు. మురహరి వచ్చి చలపతి వద్ద ఉన్న లేఖ తీసుకుని చూసి, ఇది నా మిత్రుడు రాసినదే, ఈ అబ్బాయిని నేను లోగడ చూడలేదు, కానీ ఇతడు నిశ్చయంగా మా ఊరివాడే అన్నాడు. అందరూ చలపతికి క్షమాపణ చెప్పుకుని అతన్ని విడిచిపెట్టారు. మురహరి అతన్ని తన ఇంటికి ఆహ్వానించాడు. కానీ చలపతి, మీరు నాకివాళ మహోపకారం చేశారు, ఇక నేను మా ఊరు తిరిగిపోతాను, ఇక్కడ పరీక్ష అయిపోయింది అంటూ ఆ ఇంటి నుంచి బయటపడ్డాడు. శేషాద్రి చలపతికి ఎదురు వచ్చి, పరీక్షకు రాలేదేం అని ఆదుర్దాగా అడిగాడు. చలపతి జరిగినదంతా చెప్పాడు. అంతా విని శేషాద్రి, నీకు నగరంలో ఉద్యోగం సరిపడదు, నగరంలో మోసాలు సర్వసామాన్యం, అయితే వాటిని తెలివిగా ఎదుర్కోవాలి,
నువ్వు ఏం చెప్పినా ఆ స్థితిలో వాళ్ళు వినరు కాబట్టి దొంగను చూపిస్తానంటూ వారిని నగరపాలక సంస్థకు తీసుకురావలసింది. అక్కడ నేను ఉంటాను. మన దరఖాస్తులు సంస్థలో ఉంటాయి. వాటిని బట్టి నువ్వు దొంగ కాదని తేలికగా రుజువయ్యేది. నువ్వు పరీక్షకు హాజరు కూడా అయ్యేవాడివి. నన్ను 2 రోజుల్లో ఉద్యోగం చేరమన్నారు. ఈలోగా నిన్ను మీ నాన్నకు అప్పచెప్పి వస్తా అన్నాడు. చలపతి తన ఊరు చేరి వ్యవసాయం ప్రారంభించాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. నమస్కారం.